ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒకటే పిలిపిస్తా ఉన్నాం. ఏ గొప్ప సంకల్ప బలంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఫ్యూచర్ సిటీని ఈ ప్రభుత్వం మొదలుపెట్టిందో ఈ సంకల్పాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తలమానికంగా ఎదిగేటువంటి ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరిగే కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి స్థాయిలో జరగాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఇందులో పాల్పంచుకునేటువంటి మంత్రివర్గ సహచరులకి అధికారులకి ఈ అద్భుత నగరం నిర్మాణంలో ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ భాగస్వాములై జరగబోయే కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ చరిత్రలో నిలిచిపోయే ఈ నగరం ఈ రాష్ట్రానికి దేశానికి తలమానికంగా ఉంటుందని ఇప్పటికే అనేక ఐటీ సెక్టార్కి సంబంధించిన పరిశ్రమలు వ్యవసాయ రంగానికి సంబంధించిన సంస్థలకు సంబంధించినటువంటి పరిశ్రమలు అట్లాగే ఫార్మాకు సంబంధించిన పరిశ్రమలు ఇంటర్నేషనల్ సంబంధించిన స్కిల్ యూనివర్సిటీతో పాటు ఇక్కడ అద్భుతమైనటువంటి క్రికెట్ స్టేడియంస్తో సహా అన్నీ రాబోతా ఉన్నాయి. భవిష్యత్తు అంతా ఇక్కడే ఉంది. ఇటువంటి భవిష్యత్తులో మీరు మనందరం పాలు పంచుకునే అవకాశం కలిగినందుకు మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు నమస్సులు తెలియజేస్తూ